ఈ సినిమా ఇంత హిట్ అయింది, ఇంత ఓపెనింగ్స్ వచ్చింది అంటే ఈ సినిమాకి మన కార్తీని మనం యాక్సెప్ట్ చేసాం. ఇది వన్ మ్యాన్ షో లాగా, ఒక మహేష్ బాబుకి బిజినెస్ మ్యాన్ ఎలాగో వన్ మ్యాన్ షో లాగా, అలాగే కార్తీకి ఈ సినిమా వన్ మ్యాన్ షో అని నేను ఖచ్చితంగా చెప్తాను. వన్ మ్యాన్ షోతోనే ఈ సినిమాకి ఇంత భారీ ఓపెనింగ్స్ వచ్చినాయి. ఆ వచ్చినాక అందులో ఉన్న క్యారెక్టర్స్, మన మంచి క్యారెక్టర్ చేసిన కోటా శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రాజ్ అండ్ రాధిక, వీళ్ళందరూ సినిమాకి ప్లస్ అయ్యారు. ఈ సినిమా మన ఇంతకుముందు ప్రీవియస్ సినిమా నా పేరు శివ నైజాంలో 170 lakhs కలెక్ట్ చేసింది మొత్తం టోటల్ బిజినెస్. ఇది 2 crores చేంజ్ ఫస్ట్ 3 daysలోనే రావటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ కార్తీ. నేను ఖచ్చితంగా ఈ సినిమా కార్తీ సినిమానే చెప్తాను. తర్వాత ప్రొడ్యూసర్స్గా ఒక మంచి సినిమా రిలీజ్ చేసామన్న తృప్తి నాకుంది. అలాగే జ్ఞానవేల్ రాజా ఈ సినిమా ఒక యూత్లో మన కార్తీని బాగా యాక్సెప్ట్ చేశారు. ఈ సినిమాలు కాదు, మళ్ళీ వచ్చే సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతాయి కార్తీ. అలాగే ఈ సినిమా ఆంధ్రాలో 3 daysకి 3 crores చేసింది. నిజంగా ఇది వండర్ఫుల్ అని చెప్పాలి. కార్తీ క్యారియర్లోనే తెలుగులో ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు, ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆంధ్ర ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మా బ్యానర్లో ప్రీవియస్ వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ చేసి, అలాగే ఈ సినిమాను కూడా సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాలో యాక్ట్ చేసిన కార్తీ, ప్రణీత, కోటా శ్రీనివాసరావు గారికి, రాధిక గారికి, ప్రకాష్ రాజ్ గారికి, ఈ సినిమా నాకు ఇచ్చిన జ్ఞానవేల్ రాజా గారికి, ఇంత సూపర్ హిట్ సినిమా నా బ్యానర్లో రావడానికి, ఇంత మంచి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్, ఎవరు రిలీజ్కి ముందు ఎక్స్పెక్ట్ చేయని ఓపెనింగ్స్ వచ్చినండి ఈ సినిమాకి. దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్. గ్యారంటీగా ఈ సినిమా కార్తీ సినిమానే నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. Very very happy to meet all the press and media friends after the success of Sagini. It's a very big hit in Tamil Nadu and Andhra Pradesh. It has crossed Tamil Nadu, the highest grosser for Karthi. Previous grosser was Sirthai, which is Vikram Markudu's remake in Tamil. And Shaguni has crossed within 3 days whatever Sirthai has collected in all the areas. It has collected in only 3 days, first 3 days. So at this happy moment, I am thankful to all press media, internet and media people who have supported us right from Yuganagokudu, Avara, Yamudu and Naperi Shiva. So thanks to everyone. And I thank Belagonda Suresh Garu for giving this movie such a big hype and releasing it at this wide range throughout Andhra. And thankful for Andhra audience for giving such a big opening and accepting the movie as success film in Andhra. And I thank hero Karthi Garu, heroine Pranita Garu, Kota Srinivasarao Garu, Prakash Raj sir, Radhia madam, Nazar sir, everyone who has acted in this film, Santanam, everyone who has acted in this film. And I thank director Shankar Dayal, music director G.V. Prakash for giving fantastic music, and editor Srigar Prasad sir, cameraman P.G. Muttaya, Rajivan art director, and everyone who has worked hard to bring this success. Thank you. Thanks a lot. శకుని ఈ సినిమా గురించి అదర్ లాంగ్వేజ్ సినిమా అని ఎందుకని ఎవరు ఏం అడిగారో తెలియదు, కానీ బెల్లంకొండ సురేష్ గారు చాలా ఆవేశంగా మాట్లాడాడు. భేదాలు లేవు, భాషా భేదాలు లేవు, నటుడికి అవి ఇవి అందరికి కామన్ థింగేనండి. ఈ సినిమాకి సంబంధించినంతవరకు కాదు. ఎందుకంటే ఈ సినిమా నేను జనరల్గా డబ్బింగ్ సినిమా అయితే ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదండి. ఈ సినిమాలో యాక్ట్ చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు. ఈ సినిమాని తెలుగు వర్షను, తమిళకి తమిళ వర్షను షూట్ చేశారు. నేను 2 వర్షన్లోనే యాక్ట్ చేశాను. సో ఒక తెలుగు సినిమా, మంచి సినిమా వచ్చిందండి. తర్వాత మన డైరెక్టర్ గారు శంకర్ దయాళ్ గారు మన తెలుగుకి కూడా
బాగా పరిచితుడండి ఆయన. మన వి వినాయక్ గారికి వాళ్ళందరితోనూ కొన్నాళ్ళు వర్క్ చేశాయట. బట్ ఆయన పుట్టి పెరిగిందంతా తమిళ అవడంతో కొంచెం ఆ యాక్సెంట్ కొద్దిగా తమిళ్లా ఉంటుంది కానీ బట్ బాగా తెలిసినటువంటి వ్యక్తి, రైటరు. ఈ సినిమాని ఆ రాజకీయం బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఒక ఎంటర్టైన్మెంట్ని బాగా మిళితం చేసి రెగ్యులర్గా ఉండే ఈ ఫైట్స్ ఇలాంటి హడావుడు లేకుండా సినిమాని ఆ 2 గంటల 15 నిమిషాలు చక్కగా ఎంటర్టైనింగ్గా చెబుతూ జరుగుతున్నటువంటి ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ డ్రామాస్ ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ చేసి ఆయన సినిమా తీయటం అనేది ఆయన ప్రతిభకి మెచ్చుకోవాలండి. దానితోడు మా అందరికీ, నాకు, ప్రకాష్ రాజ్ గారికి అందరికీ మంచి వేషాలు బాగా, అంటే ఒక రకంగా సినిమా చెప్పారంటే సెకండ్ హాఫ్ నా క్యారెక్టరు, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా బాగా లేస్తుంది, పెరుగుతుంది బాగా. అంతవరకు నార్మల్గా మంచి ఎంటర్టైనింగ్ వెళ్తూ కథాపరంగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ దాకా బాగా గ్రిప్లో ఉంటుందండి సినిమా. అలా మలిచినందుకు నిజంగా దర్శకుల్ని మనం మెచ్చుకోవాలి. తర్వాత కార్తీ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన వచ్చిందే ఒక సినీ గొప్ప నటుడు యొక్క ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడు. వాళ్ళ నాన్నగారు ఎంత గొప్ప నటులో మన అందరికీ తెలిసిందండి, శివకుమార్ గారు. ఆయన చాలా డిసిప్లిన్ మనిషి, డిసిప్లిన్డ్ ఆర్టిస్టు విత్ మోర్ దాన్ని ఏమంటారు, మంచి టాలెంట్తో ఉన్నటువంటి గొప్ప మనిషి. అది ఆయనకి ఆ రోజుల్లో పేరు. మనకు తెలుగులో చంద్రమోహన్ గారు ఎలా ఉండేవారో అలాగా మంచి క్యారెక్టర్ అండి, చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడు కాబట్టి సినిమా అంటే ఏమిటో అతనికి తెలుసు. ఆ తెలిసిన దాన్ని సినిమాని ఎలా మలుచుకోవాలి, సినిమాలో అంటే ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన మనసులో పెట్టుకుని చక్కగా డిసిప్లిన్డ్గా శ్రద్ధగా నేర్చుకోవాలి అని తపనండి. అది గొప్ప విశేషం. అది పెట్టుకుని ఈ సినిమాలో అంత డిసిప్లిన్గాను అంత చక్కగా నటించారండి. అందువల్లే అతని సినిమాని నేను కూడా మరొకసారి చెప్తున్నా, బెల్లంకొండ సురేష్ గారు చెప్పినట్టుగా నేను కూడా దాన్ని ఓకే అంటున్నాను. ఇది కార్తీ పిక్చరే, అంత బాగా యాక్ట్ చేశాడు, అందుకే ఈ సినిమా సక్సెస్ అయింది. సరే ఈ కలెక్షన్స్ వైజు అలాంటివంటే నాకు తెలియదు అనుకోండి, నిర్మాతలుగా వారు చెప్పడం అది మామూలుగా. నిజంగా అది వచ్చిందంటే మరి అంత ఇది వచ్చిందంటే చాలా పెద్ద సినిమా, గొప్ప సినిమా తీసినట్లు లెక్క. ఆ విషయం జరగాలని కూడా మన తెలుగులో అందరికీ అలాంటి రావాలని కోరుకుంటూ, జ్ఞానవేలు గారు ఆయన షాట్లో ప్రతి షూటింగ్ అప్పుడు నేను ఉన్నంతకాలం ఆయన కూడా ఎప్పుడు, నేను చేసినంతకాలం ఆయన కూడా ఎప్పుడు షాట్లో ఎదుర్కొన్న కనపడేవారు. బాగా ఎంజాయ్ చేసేవాడు ఆయన. అవతల వాళ్ళు బాగా యాక్ట్ చేస్తుంటే, లేదంటే ఇది కాదండి అలా కావాలి అని ఒక నిర్మాతగా, అంటే సినిమాని తన గ్రిప్లో పెట్టుకుని చేసుకున్నటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి యంగ్ నిర్మాత కాబట్టి ఇందాక చెప్పినట్టుగా పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరికీ ఏమిటంటే ఈ సినిమాలో ఒక మంచి కథకి మంచి టెక్నీషియన్స్, మంచి దర్శకుడు, మంచి నటీనటులు కలవబట్టే ఇది చాలా మంచి సినిమా. ప్రీవియస్ ఫిలిమ్స్కి వచ్చిన ఓపెనింగ్స్, కార్తీకి యూత్లో ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కూడా చాలా గ్రాండియర్గా ఓపెన్ అవుతుందని చెప్పి ప్లాన్ చేసి నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా చాలా ఎక్కువ వేసామండి. ఫస్ట్ టైం 142 థియేటర్స్లో రిలీజ్ చేసామండి ఒక కార్తీ ఫిలిం మన నిజాంలో. దాదాపు మన పెద్ద హీరోలు కూడా అలాగే ఇది ఏ రేంజ్లో అయితే రిలీజ్ చేస్తామో అదే రేంజ్లో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. 51 థియేటర్స్ హైదరాబాద్ సిటీలోను, బ్యాలెన్స్ 91 థియేటర్స్ డిస్ట్రిక్ట్లోనూ రిలీజ్ చేసాం. అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చిందండి. ఒక మన తెలుగు ఇండస్ట్రీకి ఇన్ని రోజులు డబ్బింగ్ హీరోగా పరిచయమైనటువంటి కార్తీ ఈ సినిమా ద్వారా మన తెలుగు హీరోగా మనకి ఇంట్రడ్యూస్ కావడం చాలా సంతోషం అనిపించింది. తనే స్వయంగా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పడం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిందండి. ఇంత మంచి సినిమాని మా మల్టీ డైమెన్షన్ ద్వారా రిలీజ్ చేయడానికి మాకు అందించినందుకు బెల్లంకొండ సురేష్ గారికి, జ్ఞానవేల్ రాజా గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. I'm really happy today and main reason is media. Inta manchi hype icharu print and visual media because of which inta wonderful openings vachinai
and I feel like I'm back in Telugu and really nice feeling. And of course Telugu audience aithe naku chala favorite, they've always been very encouraging, and ee film lo kuda chala accept chesaru. Entire film manchi entertainment, and ninna live shows TV lo chestunnappudu manchi callers, I was really happy, and I thank my director for giving me this wonderful role. Chala fresh ga undani andaru cheptunnaru, so it's really nice. And Karthi sir, he's been like I think the movie is really good because of such a wonderful performances by Karthi sir, Prakash Raj sir, Kota Srinivas garu, Radhika ma'am, Roja ma'am, and all the other senior actors who have been part of this film. And Gnanvel sir and SR Prabhu sir, they have been like pillars for this film, and I think they're the best producers I've worked with. And thank you so much. Thank you. ఇంతకుముందు జ్ఞానవేల్ రాజు గారి పిక్చరు యముడు, నా పేరు శివ, అది సింగిల్ రికార్డ్ రాసే అవకాశం ఇచ్చారు. చాలా మంచి అభిరుచి ఉన్నటువంటి ప్రొడ్యూసర్ గారు మంచి సబ్జెక్ట్స్ తీసుకొని చాలా కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నారు. ఆయనకి ఎప్పుడు విజయమే జరుగుతుందని నాకు ఒక నమ్మకం. ఎందుకంటే ఆయన పిక్చర్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి తీరు అలా ఉంటుంది. అండ్ కార్తీ గారు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు వారు తెలుగు మాట్లాడుతుంటే తెలుగు అబ్బాయి అనుకున్నాను యాక్చువల్గా. ఆ తర్వాత తెలిసి అంత కమిట్మెంటు కార్తీ గారి విషయంలో నాకు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది. బయట ఇంత సింపుల్గా ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఒక్కొక్క స్టిల్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్లో ఒక్కొక్క ఇదిలో చూస్తుంటే అసలు ఎక్కడో ఆ నటనా పరంగా ఎక్కడో చాలా హైట్స్ ఉన్నట్టు ఉంటుంది. చాలా వివిధత కనిపిస్తుంది. ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా పండించేటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ వారిలో ఉంది. అది బహుశా వారసత్వంగా అది వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. పోతే ఈ పిక్చర్ సంబంధించినంత వరకు నేను మార్నింగే వచ్చానండి, మెడ్రాస్ నుంచి వచ్చాను. విమానంలో ముందు రావాలనుకున్నా, ఇలా సెకండ్ రిలీజ్ అవుతుందని నేను బై బస్సు వచ్చాను. వచ్చి ఆగుతూ వచ్చాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ రాగానే అద్భుతమైన శకుని హోర్డింగ్ కనిపించింది. ఆ చుట్టుపక్కల ఏ హోర్డింగ్స్ లేవు. అంటే తడలాంటి చిన్న సెంటర్లో అంత కాన్సన్ట్రేట్ చేసి అంత అద్భుతంగా పబ్లిసిటీ చేశారంటే అప్పుడే అర్థమైపోయింది ఇంటీరియర్ ఇంకా కడప, కర్నూలు అట్లా వెళ్ళినప్పుడు ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందని. అక్కడి నుంచి తిరుపతి వచ్చాను. తిరుపతి మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు మంచి హిట్ అని చెప్పారు. ఆ తర్వాత తిరుపతి చూసుకొని కడప వచ్చాను. మా బావమరుదులు ఉంటున్నారు అక్కడ. వాళ్ళు యాక్చువల్గా నేను వస్తున్నాను తెలిసి వాళ్ళు చెక్కునికి వెళ్ళేవాళ్ళు 4-5 మా రిలేటివ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఆగి ఉన్నారన్నమాట. ఆగి నెక్స్ట్ డే వెళ్తాము మీరు వస్తున్నారు కదా అని ఉన్నారు. అక్కడ కూడా చాలా మంచి టాక్ అండి. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. మా ఫ్యామిలీ ఆల్రెడీ చూసింది. వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా అద్భుతమైన చిత్రం ఇది. ముఖ్యంగా ఆ కామెడీ ఎంటర్టైన్మెంటు, ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో చేసినటువంటిది చాలా. తర్వాత సాంగ్స్ పిక్చరైజేషన్ అసలు మర్చిపోలేనటువంటి విధంగా ఉంది. ఆ మనసులో మధువే సాంగ్ కానీ, వెళ్ళ బొంబరం, రంగు బొంగరం గింగురందులే ఆ సాంగ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత మంచి చిత్రంలో నాకు సాంగ్స్ రాసే అవకాశం కల్పించినందుకు జ్ఞానవేల్ రాజా గారికి, బెల్లంకొండ సురేష్ గారికి నా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఇంత బాగా హిట్ అయింది, ఇంత పెద్ద ఓపెనింగ్ వచ్చింది అందరూ చెప్తున్నారు. దానికి మొత్తం తెలుగు ప్రేక్షకులు, ఈ మీడియా అందరికీ ఫస్ట్ నమస్కారం, థ్యాంక్స్. ఇదో నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇలాంటి ప్లాన్ చేయట్లేదు. హార్డ్ వర్క్ చేస్తున్నాను, సిన్సియర్గా ఉన్నాను. బట్ ఇలాంటి ఒక సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే ఫస్ట్ ప్రజలందరికీ, ఆ తర్వాత ఈ సపోర్ట్ ఇచ్చి ఈ సినిమా ఇంత బాగా సపోర్ట్ చేసిన అందరికీ, ప్రెస్ అండ్ మీడియా అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా ఇంత బాగా ఆడుతుందంటే పబ్లిసిటీ అండ్ రిలీజ్. జ్ఞానవేల్ రాజా గారు నా ఫ్రెండు, అండ్ ఏదో నాకు నాన్నలాగా ఆల్ ద టైమ్ నా కెరీర్ గురించి ఆలోచించే ఉన్నాడు. అండ్ అలాగే బెల్లంకొండ సురేష్ గారు ఇంత పెద్ద గ్రాండ్ రిలీజ్, ఇంత పెద్ద సెంటర్స్లో ఇంత పెద్ద రిలీజ్ చేసిన అందరికీ, అండ్ అది మొత్తం అక్సెప్ట్ చేసి అన్ని సెంటర్స్లో ఇంత పెద్ద హిట్ అయిందంటే అది ఎన్నిసారి థ్యాంక్స్ చెప్తే అది చాలదు. బట్ అగైన్ నాకు డెఫినెట్లీ ఐల్ బీ వర్కింగ్ మోర్ హార్డ్ అండ్ గివింగ్ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఈ సినిమా ఒక మంచి విషయం అందరూ చెప్తున్న విషయం, ఇప్పుడు ఫ్లైట్లో వస్తున్నప్పుడు కూడా అందరూ చెప్పింది ఒక క్లీన్ ఎంటర్టైనర్. చాలా హ్యాపీగా ఉంది సినిమా, మొత్తం ఒక ఎంటర్టైన్మెంట్గా వెళ్తుంది. మొత్తం కామెడీ, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కామెడీ. ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాదు, పొలిటికల్ సటైర్. సో ఒక లైట్గానే మొత్తం సినిమా వెళ్తుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి, పిల్లలకి అందరికీ నచ్చింది ఈ సినిమా. అండ్ ఈ సినిమాలో నాకు ఒక గొప్ప విషయం, మంచి ఎక్స్పీరియన్స్ అంటే కోటా గారి లాగా పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయటం.
సార్తో యాక్ట్ చేసేటప్పుడు ఒక సీరియస్ సీన్లో కూడా కామెడీ చేయటం అంటే ఎలా చేయవచ్చు అని నేను నేర్చుకుంటాను సార్ దగ్గర నుంచి. అండ్ అలాగే రాధిక మేడం గారు, ప్రకాష్ రాజ్ గారు. సో ఈ సినిమా అంత బాగా వచ్చిందంటే మొత్తం పిల్లర్స్ అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ సినిమాలో ఉండే. అలాగే నాకు డైరెక్టర్ శంకర్ గారు మంచి డైలాగ్స్, ఈ సినిమాలో పెద్ద హైలైట్ అంటే డైలాగ్స్. అలాగే సంతానం కామెడీ, ప్రణీత గారు సాంగ్లో అంత బాగా డ్యాన్స్ చేశారు. అండ్ మ్యూజిక్, జీవి మ్యూజిక్, ముత్తయ్య గారు కెమెరా వర్క్. సో ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఐఎమ్ సో హ్యాపీ. ఒక క్లీన్ ఎంటర్టైనర్ అండ్ విత్ గుడ్ కామెడీ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇది సపోర్ట్ చేసిన అందరికీ మళ్ళీ థ్యాంక్స్ మాత్రమే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.